please subscribe to Cineflix India. Thank you. Cineflix India, like, share and subscribe. All the best. Like, share and subscribe Cineflix India. Please subscribe Cineflix India. మన ముందర చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి, అందరికీ నమస్తే. తెలుగు వాడి సత్తాని చూపించిన సినిమా బాహుబలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా వచ్చింది ఛాన్స్ మీకు? రాజమౌళి గారి దగ్గర నాకు ఒక వేషం రావడానికి కారణం 1,78,000 ఫోటోలు వెళ్తే వాటిలో అంతమందిలో నేను ఒక్కనే సెలెక్ట్ అయ్యాను. నోరు మూసి ముక్కు మీద వేలేసుకునేలాగా చేసిన ఏకైక వ్యక్తి రాజమౌళి గారు. తమిళ్ తెలుసా మీకు అని అడిగారు. ఎవరు సార్? తమిళ్ వచ్చు. సూపర్ గా వచ్చు. తమిళ్ అలా తెలియదు సార్. ఇంటికి రాగానే మా మదర్ ఫాదర్ ఇద్దరు ఉన్నారు. మమ్మల్ని గట్టిగా కౌలించుకున్నా, ఏడ్చాను. నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అది నా లైఫ్ లో. మా ఫాదర్ ఎప్పుడు అంత ముందు ఏమనేవాడు, ఎరా ఎంతో మంది వస్తున్నారా ఇండస్ట్రీలో, అందరూ పైకి వెళ్తున్నారు. మా ఫాదర్ కి ఫస్ట్ డే తీసుకెళ్లి సినిమా చూపిస్తే సినిమా చూసి చాలరా. సో మీలో తెలియని కొత్త కోణం, చాలా మంది తెలియని కోణం అంటే డబ్బింగ్. యాక్టింగ్ కన్నా డబ్బింగ్ చాలా కష్టం. అవును సార్. ఒక షూటింగ్ కి వెళ్తే కోఆర్డినేటర్స్, సో మేనేజర్స్ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన రోజులు ఏమైనా మీ లైఫ్ లో ఉన్నాయి? సెటిల్మెంట్లు అంటారు వాళ్ళు. ఒక లైలా కోసం అని ఒక సీరియల్ చేస్తాను. నాకు ఆ టైంలో ఎవ్రీ సింగిల్ ఎంపీ కూడా చాలా అవసరం. ఒక 70,000 రూపాయలు ఎగ్గొట్టారు. ఒక దుర్మార్గుడైన ఒక మేనేజర్ ఆ 20,000 ఇస్తే ఆ 20,000 పెట్టుకొని బయట అప్పు చేసి ఒక 30,000 పెట్టి తీసుకెళ్లి హాస్పిటల్కి మా మదర్కి ఫాదర్కి ఖర్చు పెట్టుకొని. కన్న తల్లిదండ్రుల్ని ఇలా కొట్టడం అంటే మరీ పాపం కన్నా ఫిక్స్ పాపం. అది కాకినాడలో ఒక అమ్మ కొడుకు తీసుకొచ్చి అక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఆవిడ రోజు సాయంత్రం సచ్చి సర్దుకొని బయటకు వచ్చి కూర్చొని నా కొడుకు వస్తాడు, తీసుకెళ్తాడు. కానీ ఆ విషయాల్లో నేను ఏ రోజు ఏ తప్పు చేయలేదు సార్. నాకు ఒక్కటే కూతురు, దాన్ని బాగా చదివించుకున్నాను. నాకున్న ఇళ్లలో ఒక ఇల్లు అమ్మితే కానీ మ్యారేజ్ చేయలేను. అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఉన్నా. వెంకట గారు వచ్చి, ఏమండి ఆయచ్చ గారు భుజమే చేసాడు, మీకు ఒక 15 దాకా ఇస్తాను నేను, పిల్లలు చూసుకుంటారులేండి అమౌంట్. నేను మాట్లాడితే ఎమోషనల్ అవుతాను. ఈ మేనేజర్లకు డబ్బులు పేమెంట్ తీసుకునేటప్పుడు మందు దాపియాలి. మా మదర్ని మీరు నమ్మండి తప్పండి, ఒక సీరియల్ జరుగుతుంది. ప్రొడ్యూసర్ గారు అడిగి, సార్ నేను మా మదర్ చాలా క్రిటికల్ కండిషన్ లో ఉందండి, వెళ్ళొస్తాను. ఏం చేయమంటారు అంటే 2 లక్షల రూపాయలు పెట్టి ఇదంతా మీరు అరేంజ్ చేసుకున్నాం. మాకు మదర్ ఉంది, మా ఫాదర్ చచ్చిపోతే కూడా నేను షూటింగ్ చేశాను, వెళ్ళలేదు. మామయ్య నువ్వు అర్జెంట్గా రాని మా మేనర్ దగ్గర ఫోన్, అమ్మమ్మ అయిపోయింది అని కుక్కలు పట్టి వచ్చాను. అమ్మని అలా పట్టుకొని, అమ్మ సారీ అమ్మా, సారీగా పరిగెత్తి ఏడ్చాను సార్. సో హాయ్ దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన ముందర చాలా ఇంట్రెస్టింగ్ పర్సన్ అయితే ఉన్నారు. సో ఆయన గురించి మాట్లాడాలంటే అసలు 1 అవర్ ఇంటర్వ్యూ కాదు కదా, ఇంతసేపు అయినా చాలా తక్కువ అబ్బాయి. ఎందుకంటే నాకు పర్సనల్ గా చాలా ఇష్టం ఈ వ్యక్తి. ఎందుకంటే బాహుబలి సినిమాలో కానివ్వచ్చు, చాలా సీరియల్స్ లో కానివ్వచ్చు, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కానివ్వచ్చు, ఒక మంచి మనిషిగా కానివ్వచ్చు, ఆదిత్య గారు. ఎందుకంటే ఈయనతో మాట్లాడుతున్న నా మాటలు కూడా తడబడుతున్నాయి. ఎందుకంటే పెద్దవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. సో చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని క్వశ్చన్స్ కానివచ్చు, ఈ ఇంటర్వ్యూ కానివచ్చు, చాలా తెలివిగా చేయాలనుకుంటున్నాను. సో గెస్ట్ ని పరిచయం చేసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి, అందరికి నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, ఆల్వేస్ సూపర్. ఇంట్రడక్షన్ లో నేను ఎప్పుడు తడబడలేదు, మీ ఇంట్రడక్షన్ కు తడబడుతున్నాను. ఎందుకంటే తడబడి ఏముంది, హ్యాపీగా చేసుకుంది. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. దాదాపు 63 ఏళ్ల వయసులో కూడా చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. ఏంటి దానికి కారణం ఏముంటుందండి? నేను పొద్దున్నే లేస్తాను 5 o'clock ఎగ్జాక్ట్లీ. ఎంత లేట్ అయినా దానికి సంబంధం ఉండదు నాకు. 5కి లేస్తాను, లేచి 22 kilometers సైక్లింగ్ చేస్తాను. రాగానే ఒక 40 minutes జిమ్ చేస్తాను. అయిపోయిన తర్వాత అప్పటికి 7 అవుతుంది. ఇంటికి రావడం, గడ్డం తీసుకోవడం, స్నానం చేయటం, జంప్ వెళ్ళిపోతాను లొకేషన్కి, అంతే. మీకు ఏమైనా ట్రావెల్స్ సంబంధించి ఏమైనా ఉన్నాయా అంటే? అట్లా ఏం లేవు. మరి ఎందుకు 22 kilometers పర్ డే?
పర్ డే మీన్స్ నాది టోటల్ గా బాడీలో ఉండే సెల్స్ కానీ బోన్స్ లో బోన్ మ్యారోన్ కానీ రీసైకిల్ చేస్తుంది అది. ఎందుకంటే మనం తీసుకున్న ఆక్సిజన్ మనం మజిల్స్ కి ఇచ్చే పవర్ అది బాడీని ఎప్పుడు కూడా స్టాండర్డ్ గా నిలబెడుతుంది. నాకు ఒకసారి సయాటికా ప్రాబ్లం వచ్చింది. దాని రీజన్ ఏంటంటే బైక్ మీద ఎక్కువ దూరం రోజు 100 కిలోమీటర్స్ తిరగటం, షూటింగ్ల కోసం వెళ్ళటం వలన ఆ ప్రాబ్లం వచ్చింది. వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ చెప్పిన మాట ఏంటి తెలుసు డాక్టర్ గారు, మీరు ఎవరు ఎక్సర్సైజ్లు చేసినా ఏం చేసినా మనిషి అనేవాడు ఎవరైనా సరే చేసే ఫస్ట్ పని ఏంటంటే ఈ పైన మజిల్ అంటే తొడ మజిల్లో పై మజిల్, నెక్స్ట్ వెనక పిక్కలు ఉంటాయి కదా, ఈ రెండిటికి ఎక్సర్సైజ్ చేస్తాం, నడుస్తాం, కూర్చుంటాం, లెగుస్తాం. కానీ మన ఎంటైర్ బాడీని మోసేది వెనక ఉండే బ్యాక్ మజిల్. ఆ బ్యాక్ మజిల్ స్ట్రాంగ్ గా ఉంటే బ్యాక్ ఉన్న పార్ట్ ని అంటే దాన్ని అలా లేపి ఉంచుతుంది, స్పైన్ మొత్తం స్ట్రైట్ గా ఉంటుంది. ఇది చాలా మందికి లాజిక్ తెలియదు. ఇది స్ట్రైట్ గా ఉంటుంది. స్ట్రైట్ గా ఉన్నప్పుడు మీరు ఎప్పుడు యంగానే కనపడతారు. ఇలా కూర్చుంటారు, మీరు ఇలా ఉంగరు కదా, ఇలా కూర్చొని ఉంటారు. అది అది నాకు డాక్టర్ గారు చెప్పినటువంటి సలహా అది. దాని ప్రకారమే నేను ఎప్పుడు వెళ్తున్నాను. ఎప్పుడైనా సరే మనం మెట్లు ఎక్కేటప్పుడు కానీ ఏదైనా కానీ ఇట్లా జర్కులుగా ఎప్పుడు ఎక్కకూడదు, స్టిఫ్ గా ఎక్కాలి. అలా 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 ఎక్కాలి అంతే. అలా ఎక్కుతూ ఉంటే ఎక్కువ కాలం మనం మోకాళ్ళు పనిచేస్తాయి. మోకాళ్ళకి ఇట్లా జర్కులు ఇచ్చామనుకోండి, ఆ మోకాళ్ళకి ఆ జర్కుల వలన తొందరగా అరిగిపోతాయి. అంటే ఇవన్నీ చెప్తున్నా ఎందుకంటే మీరు ఎలా ఇలా ఉంటున్నారు అనే దానికి చెప్తున్నా. అవును, చెప్పాలి సార్. అంటే మీకు కూడా కొద్దిగా దాని మోటివేషన్ అయితే చిన్న రహస్యాలు అంతే. రహస్యాలు పీస్ఫుల్ గా ఉండటం ఒకటి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా లివ్ ఇట్, ఇట్స్ హ్యాపెన్ దట్స్ ఆల్. దాని గురించి ఆలోచించడం, 24 గంటలు అదే బాధపడటం, మనేది పెట్టుకోవటం, అట్లాంటివన్నీ నా లైఫ్ లో ఎప్పుడు లేవు. హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలంతే. ఓకే, ఇట్స్ హ్యాపెన్, అది జరిగిపోయిన విషయాన్ని మనం ఎప్పుడు కూడా తలుచుకోకూడదు. నా పద్ధతి, నా ఆలోచన విధానం అంతా అదే. నాకు ఒకటే కూతురు, ఆ బిడ్డ కూడా అదే నేర్పించాను. షీఈ్ ఆల్సో జస్ట్ లైక్ మీ అంతే. దట్స్ సూపర్ సార్. కమ్ టు బాహుబలి. ఒక ఇండస్ట్రీ అంటే తెలుగు వాడి సత్తాని చూపించిన సినిమా బాహుబలి. అంటే తెలుగు వాళ్ళు సో సినిమాలు చేసుకుంటారా అని అర్థంలాగా నార్త్ లో కానీ సౌత్ కొంతవరకు అనేవాళ్ళు. కానీ బాహుబలి కొట్టిన దెబ్బకి రికార్డు షేక్ అయిపోయినాయి. అలాంటి పెద్ద బిగ్ ప్రాజెక్ట్ లో చాలా రోజులు ట్రావెల్ అయ్యారు మీరు. ప్రభాస్ గారితో, రానా గారితో, మన అనుష్క గారితో, రాజమౌళి గారితో. సో ఎలా అనిపించింది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా వచ్చింది ఛాన్స్ మీకు? నేను చాలా ఇంటర్వ్యూస్ కూడా మీతో కూడా చేసిన దాంట్లో కూడా చెప్పాను. నేను విషయం ఏంటంటే, నేను చాలా క్రమశిక్షణగా ఉంటాను, పద్ధతిగా ఉంటాను, అబద్ధాలు ఆడను, ఎవరైనా చేతనైతే సాయం చేస్తాను, నా వల్ల కాదనుకుంటే సైలెంట్ గా ఉంటాను. అంతేగాని నీకు అది చేస్తా అని చెప్పి సలహాలు చెప్పడం లేకపోతే ప్రామిస్లు చేయడం ఇప్పుడు చేయను. సూపర్. తనకమాలిన ధర్మాలు ఎప్పుడు నీ చేయను, అట్లా ఉంటాను. అది ఒక క్యారెక్టర్. సెకండ్ ఏంటంటే, రాజమౌళి గారి దగ్గర నాకు ఒక వేషం రావడానికి కారణం, ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి, వెళ్ళాను, ఫోటో పంపించాను, పిలిపించారు, ఆడిషన్ చేశారు. 1,78,000 ఫోటోలు వెళ్తే వాటిలో అంతమందిలో నేను ఒక్కడిని సెలెక్ట్ అయ్యాను. నాకు చాలా 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 ఆ రోజు నైట్ నిద్రపోలా. అంటే ఆ సంతోషం ఎంత ఎనర్జీని ఇస్తుందంటే, ఒక వారం పడుకోపోయినా కూడా ఇంకా అదే ఎనర్జీతో ఉండొచ్చు. అంత మహానుభావుడు, దేవుడు నా పాలిట. నేను ఎప్పుడు నా జీవితాంతం మర్చిపోలేని ఏకైక వ్యక్తి రాజమౌళి గారు, విజయేంద్ర ప్రసాద్ గారు, తర్వాత వల్లి మేడం, రమా రాజమౌళి గారు, వాళ్ళ ఫ్యామిలీ. ఎవరైనా సరే నన్ను ఎంత బాగా ఎంకరేజ్ చేశారంటే, అంత బాగా చూసుకున్నారు. నాకు ఇంకంతే, వాళ్ళే నాకు తెలిసిన అత్యంత గొప్ప వ్యక్తులు, చాలా మంచితనంతో కూడిన వ్యక్తులు వాళ్ళే. ఆ రాజమౌళి ఫ్యామిలీ సార్. అసలు ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా విపరీతంగా పొగిడేస్తారు. సో వాళ్ళ ఫ్యామిలీలో మీకు ఎక్కువగా నచ్చింది ఏంటంటే? డెడికేషన్ అండి. డెడికేషన్, వాళ్ళ దగ్గర ఉన్న డెడికేషన్ నేను ఎవరి దగ్గర చూడలేదు. ఒక ప్రాజెక్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు పడే తపన. రాజమౌళి గారు దేవుడు అండి నిజంగా. ఆయనకున్న ఆలోచన విధానం, ఆయనకున్న నాలెడ్జ్, ఆయనకున్న తెలివితేటలు అపారం అన్నమాట, అనంతం. ఆయన ఏదైనా చేయగలడు, నేను చెప్తాను. సూపర్. గుండెల మీద చేసుకుని ఆ దేవుడి సాక్షిగా చెప్తాను, ఆయన ఏమైనా చేయగలరు. అంత గొప్ప వ్యక్తి, ఒక అద్భుతాలు సృష్టించగలిగిన ఏకైక వ్యక్తి. బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ లాగా. బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి అయ్యింది. చాలా మంది చాలా సందర్భాల్లో చెప్పారు, మీకు ఇంటర్వ్యూస్ లో చెప్పారు. రీజన్ ఏంటంటే, ఇండస్ట్రీలో అన్ని ఒక భాషా భేదాలు లేకుండా అందరూ కూడా విమర్శించారు.
దమ్ములేన వాళ్ళు అయిపోయారు తెలుగు పరిశ్రమలో. సార్. డైరెక్టర్స్ లేరా, ఎందుకు పనికిరాని సబ్జెక్టులు తీసుకొని చేస్తున్నారు అది అంటే అదే టైంలో ప్రపంచం మొత్తాన్ని నోరు మూసి ముక్కు మీద వేలేసుకునేలాగా చేసిన ఏకైక వ్యక్తి రాజమౌళి గారు. సూపర్. ఆయన అంటే ఆయన కూడా ఎంత మదన పడి ఉంటారు చెప్పండి. మన తెలుగు పరిశ్రమని, మన తెలుగు వాళ్ళని ఇలా విమర్శిస్తుంటే ఆయన ఎంత మదన పడి ఉంటారు, ఎంత ఇబ్బంది పడి ఉంటారు. ఎస్ ఐఎమ్ హియర్ అన్నారు అంతే. సింహం లాగా లేచి నుంచున్నారు. జూలు వదిలించి ఒక బాహుబలి అని ఒక సినిమాను వదిలేరు అంతే, అయిపోయింది అంతే. మగధీర, ఇది పార్ట్ 1 పార్ట్ 2 RRR. ఏం సినిమాలు అండి, మామూలు సినిమాలా చెప్పండి. నార్మల్ పీపుల్ ఎవరైనా చేయగలరా? నార్మల్ డైరెక్టర్స్ ఎవరైనా చేయగలరా? ఇండియా ప్రపంచ స్థాయిలో ఆస్కార్ అవార్డుల దాకా తీసుకెళ్లిన ఏకైక వ్యక్తి మన రాజమౌళి గారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఆ బాహుబలి సెట్ అంటే మామూలుగా నేను మేకింగ్ వీడియోస్ లో చూసాను. అనుష్క గారు టోపీ పెట్టుకొని ఒక ఫైట్ సీక్వెన్స్ లో మామూలుగా ఆవిడ సీన్ లేనప్పుడు మన వల్లి మేడం గారు, రాజమౌళి గారు, రమా రాజమౌళి గారు, ప్రభాస్ గారు, వాళ్ళ మధ్యలో అసలు వాళ్ళ థియేటర్ లో వస్తేనే కడుపు నిండిపోతుంది సార్. వాళ్ళ మధ్యలో మీరున్నారు, ఎలా అనిపించేదండి మీకు? నాకు అసలు వెళ్ళాను ఫస్ట్ డే. ఆదిత్య గారు రేపు మీకు ఇవ్వండి ఏంటంటే ప్రాక్టీస్ ఉంటుంది రండి అంటే వెళ్ళాను కూర్చున్నాను. అందులో యాక్ట్ చేసిన ప్రతి పెద్దవాళ్ళు అందులో ఉన్నారు. రాజమౌళి గారు ఉన్నారు, విజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. యాక్ట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఉన్నారు. ప్రభాస్ గారు, రాణా గారు, తర్వాత మన నాజర్ గారు, రమ్యకృష్ణ గారు, స్వీటీ అంటారు ఈవిడ మన అనుష్క గారు, ఎవ్రీ పర్సన్ దాంట్లో. మేకా రామకృష్ణ గారు, మీ ఇద్దరే కొత్తవాడు. మేకా రామకృష్ణ గారు నేనే. టీవీ నుంచి మమ్మల్ని ఆదరించిన గొప్ప వ్యక్తి రాజమౌళి గారు. ఫస్ట్ సీరియల్ డైరెక్టర్ కదా రాజమౌళి గారు. అయినా ఒక చిన్న ఆర్టిస్ట్, నేను నథింగ్. నేను అసలు నిజంగా చెప్తే అలాంటి నన్ను తీసుకొచ్చి ఒక అంత మంచి వేషం ఇచ్చి నన్ను ప్రోత్సహించి నాకు ఒక లైఫ్ ఇచ్చారు. ఇప్పటికి బాహుబలి ఆదిత్య అంటారు నన్ను. అవును సార్. అది నేను పెట్టుకున్న పేరు కాదు, నా ప్రజలు ఇచ్చిన పేరు. మా వాళ్ళు డబ్బింగ్ లో కూడా అందరూ అన్నా బాహుబలి అన్నా పిలుస్తారు. అది నాకు ఒకలాంటి ఎనర్జీ, మామూలు ఎనర్జీ కాదు, సంతోషం. అట్లాగే పిలిచారు, వెళ్ళాను. అంతా ఆడిషన్ అన్నారు, అది మొత్తం ప్రాక్టీస్ చేస్తాను, అంతా అయింది. ఆదిత్య గారు మీరు ఆ డైలాగ్ చెప్పండి చెప్పాను. నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ కదా, గుర్తుంటాయి, టక్ 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 చెప్పేశాను. తమిళ్ తెలుసా మీకు అని అడిగారు. వరం సార్, సూపర్ గా వచ్చు, తమిళ్ నల్లా తెలియం సార్ అన్న. అయితే మరి తమిళ్ డైలాగ్స్ ప్రాక్టీస్ చేయండి టక్ టక్ చెప్పేశాను. సరే అండి మీరు వెళ్ళిపోండి ఆదిత్య గారు, సెట్ లో కలుద్దాం. ఏం అనలేదు ఆయన. మిగతా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, నేను సరే సార్ వచ్చేసాను. సెలెక్టెడ్ అంటే ఇంకా ప్రాబ్లం లేదు నాతో. వచ్చేసిన తర్వాత ఇంటికి రాగానే మా మదర్ ఫాదర్ ఇద్దరు ఉన్నారు. మమ్మల్ని గట్టిగా కౌలించుకున్నా, ఏడ్చాను, కళ్ళ నీళ్ళు పెట్టుకుని ఏడ్చాను. మా ఫాదర్ దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన చాలా సంతోషపడ్డాడు. ఇద్దరి కాళ్ళగా నమస్కారం చేసుకొని ఆశీర్వాదం తీసుకున్నా. నాకు చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అది నా లైఫ్ లో. తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత మా ఫాదర్ ఎప్పుడు అంత ముందు ఏమనేవాడు, ఎరా ఎంతో మంది వస్తున్నారా ఇండస్ట్రీలో, అందరూ పైకి వెళ్తున్నారు, నువ్వు ఒక్కడు ఏంట్రా అలాగే చిన్న చిన్న వేషాలు తీసుకుంటే ఇట్లా ఉండిపోయావు, చేయరా ఏదైనా చేయరా. అప్పుడు రాజమౌళి గారు ఇచ్చిన ఈ ఛాన్స్ వలన మా ఫాదర్ కి ఫస్ట్ డే తీసుకెళ్లి సినిమా చూపిస్తే, సినిమా చూసి చాలరా అని ఆయన అన్న ఒక మాట చెవుల్లో ఎప్పుడు నాకు అలా మోగుతుంటే, చాలరా. ఆ మాటకు అర్థం ఇంకా నాకు చాలా, మా ఫాదర్ కి మా మదర్ కి నేను పుట్టినందుకు నేను సాధించిన గొప్ప విజయం అది. సో ఇంకోటి ఏంటంటే నాకు బాధ వేస్తుంది సార్, ఎందుకంటే ఒక నటుడికి తల్లిదండ్రులు సాటిస్ఫాక్షన్ చేయాలి, ముందు ప్రజలను సాటిస్ఫాక్షన్ చేయాలి, మనం సాటిస్ఫాక్షన్ కావాలి. డబ్బు వచ్చిందో రాదని పక్కన పెడితే, సో వాళ్ళ చప్పెట్లో ఆ పొగడతలు ఉంటాయి చూడు, అవి పెద్ద బూస్ట్ సార్. ఇప్పుడు కూడా మనం బయటికి వెళ్తే ఎవరైనా సరే వస్తారనుకోండి, సార్ ఒక సెల్ఫీ సార్ అని అడిగితే మనకి తెలియని ఒక ఆనందం, అయ్యో రండమ్మా రండి అని చెప్పి, సార్ మీరు ఇంత ఇట్లా అడంగానే ఇస్తున్నారు కొంతమంది అట్లా, నాకు ఎదుటి వాళ్ళ గురించి నాకు తెలియదమ్మా, మీరు అభిమానంతో వచ్చి నన్ను అడిగారు, అభిమానాన్ని నేను నిలబెట్టుకోవాలి, అందుకోసం మీరు పిలిచిన వెంటనే వస్తాను, ఫోటో దిగుతాను,
చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. ఎప్పుడైనా సెట్ లో బాహుబలి సెట్ లో ఎమోషనల్ అయ్యారా సార్? ఇంత పెద్ద సినిమా ఎమోషనల్ ఏడ్చారా సార్? ఎందుకు ఆడవం సార్, ఎందుకు ఆడవం? ఆ ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కళ్ళు చేస్తున్నప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో నాజర్ గారు లాంటి పెద్ద యాక్టర్స్ తో చేయడం కానీ, రమ్యకృష్ణ గారు కానీ, కట్టప్ప గారు కానీ, నేను మెడ్రాస్ లో చాలా సంవత్సరాలు ఉన్నా. సో అప్పటి నుంచి నాకు వాళ్ళ పరిచయాలు లేరు కానీ వాళ్ళని అలా చూశాను, స్క్రీన్ మీద అలా చూస్తుండేవాడు. అంత మంచి మంచి వేషాలు చేసేవాడు. హీరోగా చేశారు కట్టప్ప గారు, సత్యరాజ్ గారు హీరోగా చేశారు. ఇక్కడ పసివాడు చిరంజీవి గారు చాలా ఈజీ ఉన్న యాక్టర్ ఆయన. అంత ఎంజిఆర్ గారిని ఎక్కువ ఫాలో అయ్యేవారు ఆయన. ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ అవన్నీ కూడా ఎక్కువ ఫాలో అయ్యేవారు. ఆయన ఇష్టం నాకు ఆయన అంటే. అలాగే నాజర్ గారు అంటే చాలా ఇష్టం. నాజర్ గారు ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని బాధలు పడ్డాడో, ఎంత నిలబడ్డారో, ఇవాళ నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాడు ఆయన నాజర్ గారు. అలా కట్టప్ప గారు, అలాగే రమ్యకృష్ణ గారితో ఆవిడ చాలా బాగా తమిళ్లో నాతో బాగా మాట్లాడేవారు. నాజర్ గారు నేను ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయామంటే దాంట్లో ఆదిత్య ఇదోడు మీనింగ్ అన్నా, ఇప్పుడు చెప్పారు కదా ఈ డైలాగ్ అర్థం ఏంటి అంటే, నేను చెప్పేవాడు సార్ ఇది సార్ ఇది సార్ అంటే, ఓ అప్పుడియా సరే నువ్వు పక్కనే ఉండు, ఏదైనా చెప్తే నాకు అర్థం కాదు నిన్ను అడుగుతా, నువ్వు చెప్పు అంటే అలాగే సార్. ఆయన వెనకే తిరుగుతుండేవాడు, ఆయనతోనే ఉండేవాడు. అంటే ఆయనకు హ్యాబిట్ ఉండేది, ఇలా చూస్తా ఉంటే ఒక చెట్టు నచ్చింది అనుకోండి, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తా ఉండేవాడు. అలాగే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఏదైనా నచ్చింది అనుకోండి, దాన్ని అలా చూస్తూ ఉండే. ఆయన నచ్చితే దాన్ని తీసుకొని ఫ్లైట్ లో కూడా తీసుకొని వెళ్ళేవారు వాళ్ళ ఫామ్ హౌస్ లో పెట్టుకోవడానికి. అంత ఇంట్రెస్ట్ ఆయనకి. నేను ఒకసారి అడిగా, సార్ మీరు ఎన్నయ్యా వీడల్లా పెరియ వాసాలు కట్టువాங்க అంటే పెద్ద పెద్ద దర్వాజాలు పెడతారు, నా ఇల్లు దర్వాజా ఎంత ఉంటుంది తెలుసా, అంతే హైట్ ఉంటుంది, 5 feet లోపే ఉంటుంది. ఎందుకు సార్ అంత తక్కువ హైట్ పెట్టుకున్నారంటే, దైవం ఇల్లే మనకు సర్వ సౌఖ్యాలు ఇచ్చేది కాబట్టి మనం ఆ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు తల ఉంచి దండం పెట్టి లోపలికి వెళ్ళాలి. నువ్వు తర్వాత లోపల ప్యాలెస్లు ఉన్నాయి కదా, తల ఉంచి దండం పెట్టుకొని లోపలికి వెళ్ళాలి. వచ్చేటప్పుడు కూడా అన్ని మంచి జరగాలని దండం పెట్టుకొని మొక్కి వెనక్కి రావాలి, వెనక నుంచి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళాలి. నిజంగా సార్ అది ఎక్కడ వెళ్ళలేదు చూడలేదు, అద్భుతం అనమాట అది ఆ ఒక విషయం మాత్రం. అట్లా ప్రభాస్ గారికి డార్లింగ్ చెప్పేదే ఉంది ఆయన గురించి. అంటే అందరూ తెలిసిందే ప్రభాస్ గారు, అందరికీ తెలిసిందే. ఆయన లాంటి ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. గదంతే, దాని గురించి మనం మాట్లాడాలి. ఎలా ఉంటారు సార్ ప్రభాస్ గారు సెట్? వెరీ సింపుల్. చాలా అందరితో మాట్లాడతారు. వీళ్ళు చిన్నాళ్ళు, వీళ్ళు పెద్దాళ్ళు, వీళ్ళతో మాట్లాడొచ్చు, వీళ్ళతో మాట్లాడకూడదు, అలాంటి ఏమి ఉండవు. అస్సలు వెరీ సింపుల్ మ్యాన్. చాలా బాగుంటారు. డార్లింగ్ అంటారు, అందరినీ డార్లింగ్ అంటారు. స్వీటీ ఎలా ఉంటుంది సార్? అనుష్క ఎలా ఉంటుంది సెట్ లో? బంగారు తల్లి సార్, మనకి బంగారు తల్లి. ఆవిడ కూడా చాలా చాలా సింపుల్ పర్సన్. ఆవిడ ఎవరిదైనా సరే, చిన్నాళ్ళని జూనియర్ ఆర్టిస్టులని అట్లా ఏమి ఉండదు ఆవిడకి. అందరితో చాలా బాగా మాట్లాడేది. చాలా సందర్భాల్లో కూడా చెప్పాను, ఒక ఏనుగు ఆవిడకి చాలా ఇష్టం, అది ఈవిడితో మాట్లాడేది. అవునా? అది ఒక రకమైన సౌండ్స్ చేస్తా, వాళ్ళిద్దరికే తెలుసు ఆ భాష, ఎవరికి తెలియదు. ఆవిడ వస్తూ కూడా దానికోసం కావాల్సిన ఫ్రూట్స్ గిట్స్ అన్ని తీసుకొచ్చిస్తూ ఉండేది. బంగారు తల్లి. అంటే మీ లైఫ్ లో బాహుబలి అనేది మెయిన్ పార్ట్ పోషించింది. 100%. ఒక టర్నింగ్ అనమాట నాకు, నా లైఫ్ కి ఒక టర్నింగ్. ఎలాంటి అంటే రిలీజ్ అయిన తర్వాత సినిమాలో ఎలా రెస్పాన్స్ వచ్చింది పబ్లిక్ నుంచి, మీ ఫ్యామిలీ నుంచి? మా ఫ్యామిలీ నుంచి అయితే చాలా అండి, బాగా చేసావురా, బాగుందిరా, బాగా చేయటం అనేది నాదేం కాదమ్మా, సార్ ఎలా చెప్తే అలా చేశాను. అంత మంచి వేషం ఇచ్చినందుకు ఆయనకి జన్మలకు రుణపడి ఉంటాను. అది పెట్టుకొని నేను ఏదైనా చేసుకోగలను మీదటైనా అని చెప్పేసి. అంటే సో రాజమౌళి గారు SSB 29 మహేష్ బాబు గారితో చాలా బిజీగా ఉన్నారు. అవును, చాలా బిజీ. సో మీరు ఏమైనా కలిసే అవకాశాలు ఉన్నాయా? చూస్తాను సార్, ప్రయత్నం చేస్తాను. నాకు ఎంత చిన్న వేషం ఇచ్చినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆయన దగ్గర. ఎందుకంటే రాజమౌళి గారి దగ్గర నాకు ఇంత వేషం అయినా చాలా సాటిస్ఫైడ్ అంతే. నాకు ఆయన అంటే ఇష్టం, పిచ్చి అంతే. తర్వాత కలిసారా బాహుబలి తర్వాత? అంటే వాళ్ళు కలవటానికి అవకాశం లేకపోయింది నాకు బాహుబలి తర్వాత. 1-2 సార్లు డబ్బింగ్ జరిగేటప్పుడు అన్నపూర్ణాలో కలిసాను. ఆదిత్య గారు బాగున్నారా అని చెప్పి రాజమౌళి గారు పలకరించారు. బాగున్నారు సార్ అంటే, చేస్తున్నారంటే సీరియల్స్ అది చేస్తున్నారు, సో వెరీ గుడ్ అన్నారు. తర్వాత ఇప్పుడప్పుడే ప్రాజెక్టులు ఏమి లేవు, కలుద్దాం అన్నారు, అంతే, ఇంకేమనలేదు, అంతే కలుద్దాం అన్నారు. వాళ్ళ సురేష్ గారు అని చెప్పి వాళ్ళ కోడేటర్ ఒక ఆయన ఉన్నారు, ఆయనకి అప్పుడప్పుడు టచ్ లో ఉంటారు. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి సినిమా, ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఉంటాయి, వస్తే వేషాలు ఏదో ఒకటి వస్తే కంపల్సరీ చేస్తాను.
ఓకే. సో ఇంకొక విషయానికి వస్తే సార్, ఒక నటుడు జీవితం ఎలా ఉంటదంటే, సో నేను విన్న ప్రకారం చెప్తున్నా మీకు, ఒక షూటింగ్ కి వెళ్తే కోఆర్డినేటర్స్, సో మేనేజర్స్ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన రోజులు ఏమైనా మీ లైఫ్ లో ఉన్నాయా? సెటిల్మెంట్లు అంటారు వాళ్ళు. నాకు చాలా మా మదర్ కి ఫాదర్ కి చాలా ప్రాబ్లం అయిపోయింది. అయ్యో. హార్ట్ ఆపరేషన్స్ చేయించాలి. ఒక సీరియల్ చేస్తున్నా, ఒక లైలా కోసం అని ఒక సీరియల్ చేస్తున్నా. అది పెద్ద దర్శకులు, పెద్ద ప్రొడ్యూసరు, వాళ్ళ పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. చేస్తున్నా, తిరుపతి వెళ్ళాను, చేస్తూ ఉన్నా. ఒక నాకు ఆ టైంలో ఎవ్రీ సింగిల్ ఎంపీ కూడా చాలా అవసరం. అలాంటి టైంలో నాకు దగ్గర ఒక 70,000 రూపాయలు ఎగ్గొట్టారు. అయ్యో, అంత పెద్ద డైరెక్టర్, అంత పెద్ద ప్రొడ్యూసర్. వాళ్ళకి నేను మెసేజ్ పెట్టాను, వాళ్ళ ఫాదర్ కి మెసేజ్ పెట్టాను, వాళ్ళ బ్రదర్ కి మెసేజ్ పెట్టాను. 70,000 రూపాయలు ఎగ్గొడితే తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, సెటిల్మెంట్ పెట్టి దాంట్లో ఎంతో ఒక 10,000 20,000 ఇచ్చారు. ఆయిచ గారు ఇంతకన్నా రాదండి, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ కొంచెం లాస్ వచ్చింది, ఏమనుకోకండి. ఒక మేనేజర్, ఒక దుర్మార్గుడైన ఒక మేనేజర్ ఆ 20,000 ఇస్తే, ఆ 20,000 పెట్టుకొని బయట అప్పు చేసి ఒక 30,000 పెట్టి తీసుకెళ్లి హాస్పిటల్కి మా మదర్ కి ఫాదర్ కి ఖర్చు పెట్టుకొని వాళ్ళని 7 సంవత్సరాలు బతికించుకోగలిగాను. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి అప్పుడు 3 లక్షలు ఇన్సూరెన్స్ ఉండడం వలన, తర్వాత తెలంగాణ గవర్నమెంట్ నుంచి, సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి, వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన 10 లక్షల రూపాయలు, ఎవరు డాక్టర్ అపోలోలో డాక్టర్ ఆయన రాసి ఇచ్చిన దీన్ని బట్టి, లెటర్ని బట్టి వాళ్ళు ఇస్తే అది తీసుకొని వెళ్ళి అవి పెట్టి మా అమ్మని మా నాన్నగారిని 7 years బతికించుకున్నా. పిచ్చి కుక్క తిరిగా ఎలా పిచ్చి కుక్క అంటారు చూసారు, అలా తిరిగా నేను. ఎక్కను గుమ్మం లేదు, దిగను గుమ్మం లేదు, అడగంది లేదు. కానీ మా అదృష్టం ఏంటంటే, యాజ్ ఆర్టిస్ట్ గా పుట్టినందుకు నేను ఎంత గర్వపడతానంటే, ఒకే ఒక విషయాన్ని సార్, నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, సార్ మీరు ఎక్కడ సీరియల్లో చేస్తారు కదా, మీరు సినిమాలో చేశారు కదా సార్, బాహుబలి చేశారు కదా సార్, అవునండి అంటే, ఏంటి సార్ ఎక్కడ ఉన్నారు, ఆరోగ్యశ్రీ కోసం వచ్చారా ఏంటి, దేనికోసం వచ్చారని అడిగితే, లేదండి ఇట్లా సీఎం క్యాంప్ ఆఫీస్ లో కలవమని చెప్పారు, డాక్టర్ గారు రాసిచ్చారు, లెటర్ రాసిచ్చారు, రిలీఫ్ ఫండ్ ఉంటుందంట కదండి, మీరు ఇక్కడే ఉండండి సార్, అక్కడ 200-300 మంది ఉంటే మీరు ఇక్కడే ఉండండి సార్, గుర్తుపట్టినాడు గబగా వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ లెటర్ తీసుకెళ్ళి వాళ్ళతో స్టాంప్ వేయించుకొని, మిమ్మల్ని రమ్మంటున్నారు సార్ అని అంటే, మా ఫాదర్ని మదర్ అక్కడ ఉండమని చెప్పి లోపలికి వెళ్తే, సార్ మీరు పలానా సీరియల్ దేవతా సీరియల్లో చేశారు సార్, అది సార్ ఇది సార్, నాతో ఫోటోలు తీస్తే, ఏంటి సార్ నాకు నా జన్మకి ఇంకేం కావాలి, ఏం కావాలి చెప్పండి. నాకు యాజ్ ఆర్టిస్ట్ గా పుట్టినందుకు నాకు అంతకు మించి ఏం కావాలి, ఎంత గొప్ప గుర్తింపు అది నాకు. అంటే నాకు పని అయిందని చెప్పట్లేదు నేను. వాళ్ళు నన్ను గుర్తుపట్టి లోపల తీసుకెళ్లి నాకు సహాయం చేశారు. తొందరగా మా ఫాదర్ మదర్ కి ఆపరేషన్ చేయడానికి వాళ్ళు 1 week కన్నా ఎక్కువ ఉండే పరిస్థితి లేదు, డాక్టర్ కూడా చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు సాయం చేశారు, వాళ్ళకు కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. టక్ అని వెళ్ళటం, వాళ్ళు వెంటనే ఒక 4-5 days లో నాకు వెంటనే అమౌంట్ రావటం, హాస్పిటల్ తీసుకెళ్ళటం, వెంటనే ఆపరేషన్స్ చేయించడం. మా మదర్ ని ఈ పక్కన ఆపరేషన్ చేస్తున్నారు, మా ఫాదర్ కి ఇటు పక్కన స్టంట్లు వేసి ఆపరేషన్ చేస్తున్నారు. అయితే డాక్టర్ అన్నాడు వచ్చి చూసి, బద్రీనారాయణ గారు అని చెప్పి, ఏమయ్య ఆదిత్య బాగుందా అని పద్ధతి, సినిమా పద్ధతులు చేయించుకుంటున్నావు, ఇటు పక్కన మీ ఫాదర్, ఇటు పక్కన మీ మదర్, అంతా సినిమా చూస్తున్నట్టే ఉంది. నాకు ఒక పని చేస్తాను, నీకు మీ ఇళ్ళిద్దరు కలిపి ఒక రూమ్ ఇస్తా, నువ్వు ఒక్కడే అటెండర్ ఉన్నావు కాబట్టి వాళ్ళిద్దరు నువ్వే చూసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంటే కాళ్ళకి దండం పెట్టాను ఆయన, ఎందుకంటే అంత సాయం చేశాడు ఆయన. అప్పుడు వాళ్ళిద్దరిని ఎంతో జాగ్రత్తగా 13 days అక్కడ ఉంచి, అన్ని అయిన తర్వాత మా ఇంటికి ఆల్వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఉన్నాను, తీసుకెళ్ళిపోయి 6 months to 9 months లోపల చనిపోతారు వాళ్ళు. మా మదర్ కి 5 to 6 places లో బ్లాక్స్ ఉన్నాయి, మా ఫాదర్ కి 4 places లో బ్లాక్స్ ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ చేయించుకోవాలంటే కంపల్సరీ నా ప్రయత్నం నేను చేయాలి. కానీ ఒక్కడిని కొడుకుని, నా చెల్లి వచ్చి విజయనగరంలో ఉంటుంది, పాపం తనకి హౌస్ వైఫ్, వాళ్ళ దగ్గర నుంచి ఎలాగా పరిగెత్తాను సార్, వాళ్ళిద్దరిని బతికించుకోవడం కోసం బతికించుకున్న తర్వాత మా ఫాదర్ అడిగిన మాట ఏంటంటే, అరే మనకు ఒక ఇల్లు ఉంటే బాగుంటుంది, చిత్రపూరి కాలనీలో సింగిల్ బెడ్రూమ్ ఒకటి అప్పుడు కొనుక్కున్నాం కదా, అప్పుడు ఇచ్చారు ఎలాట్ అయింది అట్లా, దాంట్లో తీసుకెళ్లి అక్కడి నుంచి విజయనగరం నుంచి ఏదో పాత సామాన్ తెచ్చుకుంటే, అమ్మా వద్దమ్మా అని చెప్పి, నేను అన్ని కొత్తవి, స్టవ్, మంచాలు,
కావాల్సిన సామాన్ అన్ని తీసుకెళ్తే కాపురాన్ని పంపిస్తున్నావయ్యా నన్ను అని అడిగింది మా అమ్మ. కొత్త పెళ్లి కూతుర్ని కాపురాన్ని పంపిస్తున్నావా అని చెప్పి ముద్దు పెట్టుకుంది, నన్ను దగ్గర తీసుకుని ఏడ్చింది. అవన్నీ ఏంటంటే నా కొడుగ్గా పుట్టినందుకు నా బాధ్యత. అది అనుభవించే వాళ్ళు తెలుస్తుంది, పాటించే వాళ్ళు తెలుస్తుంది. తల్లిదండ్రులు కొట్టేవాళ్ళు, ఏడిపించేవాళ్ళు, ఆస్తుల కోసం సర్వనాశనంగా బిహేవ్ చేసేవాళ్ళు 100 మందిని చూపిస్తాను. వాళ్ళని చూస్తే ఎంత బాధేస్తుందంటే, మొన్న మధ్యన ఒక వీడియో చూశాను, తల్లిని ఈడ్చుతంతే ఈ మధ్య చూసాను, చెట్టు దగ్గర పడిపోతే నేను అసలు అయిపోయాను, అంతే స్ట్రక్ అయిపోయింది నా హార్ట్. అయిపోయి ఏంటి ఈడు పిచ్చిన కొడుకులాగా, ఏంటి అసలు ఇలాగా చేసేది, తల్లిని అలాగే చూసేది. ఆ అమ్మ లేగలేక వస్తే మళ్ళీ తంతున్నాడు వాడు, పక్కన కోడలు సపోర్ట్ చేస్తుంది. వేర్ దే ఆర్ గోయింగ్. సార్ ఒక అంటే కన్న తల్లిదండ్రుల్ని ఇలా కొట్టడం అంటే మరీ పాపం కన్నా సార్ పీక్స్ పాపం. మానవత్వానికి మానవత్వం లేకపోవడానికి పీక్స్ అనమాట. వాళ్ళు ఉండడం కన్నా చచ్చిపోవడం బెటర్ నా దృష్టిలో. అన్నెసరిగా వాళ్ళు బతుకుంటే సమాజాన్ని ఇలాంటి వీడియోస్ ని చూసేలాగా మన కూడా మెంటల్లీ డిస్టర్బ్ చేసే అలాంటి వాళ్ళు ఉండడం కన్నా బెటర్. ఆస్తి కోసం కన్నా తల్లి అంటే కొంతమంది చంపేస్తారు సార్, పిల్ల మాటలని చంపేస్తారు, పిల్ల మాటలు వింటారు. వాడు స్వతహాగా వాడి బుద్ధి కూడా సరిగ్గా ఉండకపోవచ్చు, చెప్పలేము సార్. తల్లిదండ్రులు, నేను అనేది ఎప్పుడు చెప్పేది ఒక్కటే, తల్లిదండ్రులు బిడ్డలకి ఎంతవరకు సంపాదించాలో అంతవరకు సంపాదించివ్వండి. అంతకు మించి ఎక్స్ట్రా రూపాయి సంపాదించినా మీ మరణ శాసనాన్ని మీరే రాసుకున్నట్టు. ఒకటి. సెకండ్ ఏంటంటే, ఒకళ్ళు సంపాదించున్న మనకెంత ఉందని ఎప్పుడు పిల్లలకు చెప్పకండి, తదనంతరం అని చెప్పండి. ఎప్పుడైనా సరే మిమ్మల్ని బాగా చూసుకుంటారు. మీరు కనుక ముందే చెప్పేస్తే ఆ ఆస్తులు అన్నయ్య తింటాడేమో తమ్ముడు తింటాడేమో చెల్లిని తింటాడేమో అక్క, వీళ్ళ పోటీల్లో మధ్యలో నలిపోయి చచ్చిపోతారు. సార్ మన దేశంలో దరిద్రం ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేది కొంతమందికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు. తల్లి అంటే కొడుకు కూతుర్లు ఉండి కూడా దాంట్లో ఉండడం అనేది దరిద్రమే. దరిద్రన్నారా అండి, దరిద్రన్నారా ఏంటది, ఎంత అన్యాయం చెప్పండి. అసలు బెంగళూరులో ఒకసారి ఒక వీడియో వచ్చింది, చూసాను నేను. తండ్రిని 4వ అంతస్తులో పెంట్ హౌస్ కింద మెట్ల కింద నీళ్ల ట్యాంక్ కింద మెట్ల కింద కట్టేసి ఉంటే ఎవడో దూరం నుంచి బైనాకులర్ నుంచి అలా చూస్తూ ఉంటారు పిల్లలు. అది చూస్తుంటే వాడు ముసలాయన కనపడితే వాడు చూసి వాడు ఫాదర్ని పిలిచి చూపిస్తే వాడు పరిగెత్తుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే పలానా బిల్డింగ్ అని చెప్తే వాళ్ళు వచ్చి మొత్తం పైన చెక్ చేస్తే కుక్కను కట్టేసిన బోన్లో ఉంటే చూసి దాంట్లో పడేసి, ఇది ఆస్తి మీద సంతకాలు పెట్టలేదని. ఇలాంటి దుర్మార్గులు, కటిక దుర్మార్గులు అనమాట. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళకి గవర్నమెంట్ మరి ఏ పనిష్మెంట్లు విధిస్తే వాళ్ళు విధించిన బాగుపడరు. వాడి బుద్ధి మారాలి ఫస్ట్. వాళ్ళు లేకపోతే నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎవరిని, అసలు నాకు గుర్తింపు ఏంటి, నేను ఈ రోజు కూడా చెప్తాను గర్వంగా. మా తాతగారి పేరు సత్యనారాయణ గారు, మా నాన్నగారి పేరు భాస్కర్రావు గారు, నా పేరు ఆదిత్య. నేను భాస్కర్రావు గారి కొడుకుని, సత్యనారాయణ గారి మనవణ్ణి. నేను స్వయంగా పుట్టలేదు, నేను వాళ్ళ వలన పుట్టాను కాబట్టి వాళ్ళు నేను బాగా చూసుకోవాలని ఇంగిత జ్ఞానం నాకు ఉండాలి. సూపర్ సార్, అసలు అంతే, గ్రేట్ సార్. అసలు ఇది ఉండాలి. ఇవన్నీ ఎవరిలోని లేవు, చాలా తగ్గిపోయినాయి సార్. మోరల్ వాల్యూస్ అంటారు దాని, కొన్ని ఎథిక్స్ అంటారు, అవన్నీ చాలా తగ్గిపోయి. భగవంతుడే ఇంకంతే, మనం ఏం చేయలేం. కానీ ఆ విషయాల్లో నేను ఏ రోజు ఏ తప్పు చేయలేదు సార్, ఏ రోజు ఏ తప్పు చేయలేదు. నాకు ఒక్కటే కూతురు, దాన్ని బాగా చదివించుకున్నాను. ఓన్లీ చదువు మాత్రమే చెప్పించగలిగాను. ఏమండి చెప్పి బాగా చదువుకుంది, 98% స్టూడెంట్, MSc వరకు, కేంద్రీయ విద్యాలయ ఇంటర్మీడియట్ వరకు. అక్కడి నుంచి సెంట్ ఫ్రాన్సిస్ లో MSc వరకు చదువుకుంది. అయిపోయిన వెంటనే పాప చాలా బాగుంటుంది. చూశారు, మా హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చారు. వాళ్ళ అబ్బాయి వచ్చి మైక్రోసాఫ్ట్ లో చేస్తాడు అమెరికాలో. నాకు అసలు అమెరికా సంబంధం అంటే దూరం వెళ్ళిపోతుందని భయం. నా బిడ్డ దూరం అయిపోతుందేమో, నేను ఎవరికన్నా చూపించాలి, అట్లా నాకు దూరంగా ఉంటుందేమో అని భయపడేవాడిని చాలా. అలాంటిది ఒక మంచి ఫ్యామిలీ, దే ఆర్ వెరీ 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 గుడ్. ఎన్నో జన్మల పుణ్యం అనమాట, ఎన్నో పూజలు చేస్తే అలాంటి ఫ్యామిలీ దొరుకుతుంది. అంత మంచివాడు మా వెంకట గారు కానీ, మా చెల్లెమ్మ కానీ, వాళ్ళకి ఒక్కడే కొడుకు. ఆ బాబు కూడా బంగారం, ఆ మైక్రోసాఫ్ట్ లో మంచి పొజిషన్ లో ఉన్నాడు అబ్బాయి. మా అమ్మాయిని తీసుకెళ్లాడు, పెళ్లి చేసుకున్నాడు. మా అమ్మాయి ఫస్ట్ భయపడింది, లేదమ్మా నీ లైఫ్ బాగుంటుంది అని చెప్తే అన్నమాట. అలాగే డాడీ నువ్వు చెప్తే నేను అన్ని వింటాను అని చెప్పి ఇప్పుడు ఇంత అది చేయకండి చేసేది కాదు.
ఇది వద్దామంటే వెంటనే మానేసేది. ఉమ్, ఎక్కడ వస్తుందంటే ఈ చిన్న లాజిక్, చాలా మంది తెలియని లాజిక్ ఏంటంటే, టీవీ చూస్తున్నాను నేను, తను వచ్చి డాడీ నేను కార్టూన్ పెట్టుకుంటాను అనేది చిన్నప్పుడు ఉమ్, పెట్టుకోమని వెంటనే ఇచ్చేవాడిని. ఉమ్, లేదమ్మా నేను న్యూస్ చూస్తున్నాను కదా కాసేపు ఆగు, ఈ రోజు అనలా. ఉమ్. అలాగే అమ్మా నేను ఒకసారి న్యూస్ చూసుకుంటాను అంటే టక్ తీసుకో డాడీని ఇచ్చేది. సూపర్ సూపర్. ఇది నేర్పాలి పిల్లలకి. ఉమ్, కేవలం ఈ ఈగోస్ పోయాం అనుకోండి, చిన్న చిన్న విషయాల్లో ఈగోస్ పోయాం అనుకోండి, ఉమ్, లైఫ్ లో చాలా కోల్పోతాం. ఉమ్, చాలా అన్నదమ్ముల మధ్యలో గొడవలు పడటం, వాళ్ళంటే వీడికి నచ్చకపోవడం, వీడికి నచ్చకపోవడం, ఎన్ని రీజన్స్ ఈ చిన్న చిన్న విషయాలు, పెద్ద విషయాలు కాదు, చిన్న విషయాలు. ఉమ్, ఇవన్నిటికీ కారణం అవే. కాబట్టి అవి చిన్నప్పటి నుంచి మనం కట్ చేసేయాలి, ఉమ్, అవి నేర్పించకూడదు పిల్లలకి. అలాగే పెంచాను, పెళ్లి చేశాను. వెళ్ళింది అమెరికాలో, బాబు బాగా చూసుకుంటున్నాడు. మా వెంకట గారు ఎంత గొప్పవాడంటే ఉమ్, చాలా గొప్ప ఆయనండి ఆయన. ఉమ్, నాకున్న ఇళ్లలో ఒక ఇల్లు అమ్మితే కానీ నేను మ్యారేజ్ చేయలేను, ఉమ్, అలాంటి పరిస్థితుల్లో అప్పుడు ఉన్నా. ఉమ్, 2 houses ఉండే ఒక ఇల్లు. ఉమ్, నేను నా సంపాదించుకున్న సంపాదనలో, నా వైఫ్ నేను ఇద్దరు సంపాదించుకున్న సంపాదనలో 2 houses కట్టుకున్నాం. ఉమ్, ఆ ఒక ఇల్లు అమ్మేశాను, ఉమ్, ఒక 23 lakhs వచ్చింది. ఉమ్, వస్తే దానికి ఏదో తీసుకొని ఒక 10 lakhs టాప్అప్ లోన్ తీసుకొని దాని మీద పెట్టుకుంటే మా వెంకట గారు వచ్చి, ఏమండి ఆయచ్చ గారు భుజమే చేసాడు ఫస్ట్ టైం నా మీద చేసి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అని. ఉమ్, ఉన్నారండి, 10th class లో ఒక అబ్బాయి ఉండేవాడు ఆర్ వెంకటేశ్వరరావు అని చెప్పి. ఉమ్, తర్వాత మిస్ అయిపోయాను, చాలా సార్లు ఫేస్బుక్ లో కూడా ట్రై చేశాను, ఎక్కడ దొరకలేదు వాడు. ఉమ్. కనీసం ఈ ఇంటర్వ్యూ అయినా దొరుకుతాడేమో, అయ్యో. వాడు కనిపిస్తే మాత్రం ఏడుస్తా, ఆ, అది మాత్రం నిజం. ఎలా మిస్ అయినాడు సార్? అంతే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? విజయవాడలో వెళ్ళి చాలా సార్లు అడిగాను, చాలా చోట్ల అడిగాను, ఆ, లేరండి ఎక్కడికి వెళ్ళిపోయారు కూడా తెలియదు అన్నారు. ఉమ్, ఆడిటర్, అతను ఆడిటర్ అయ్యాడని మాత్రం తెలిసింది, వాళ్ళు ఎక్కడ ఉన్నారు కూడా నాకు తెలియదు. ఉమ్, ఆర్ వెంకటేశ్వరరావు అబ్బాయి పేరు. ఉమ్, అయితే చెప్పాను, చెప్తే ఉమ్, సరే అండి ఓకే, నన్ను కూడా మీ ఫ్రెండ్ లాగా అనుకోండి, ఉమ్, మీకు ఆ అమౌంట్ తో పెళ్లి చేయటం కొంచెం కొన్ని ఖర్చులు ఇంకా ఎక్స్ట్రా భారం పడవచ్చు మీ మీద, ఉమ్, మీకు ఒక 15 దాకా ఇస్తాను నేను, ఉమ్, పిల్లలు చూసుకుంటారులేండి, ఉమ్, ఏంటి మీరు నాకేమి ఇవ్వవసరం లేదు, ఉమ్, వియ్యంకుడు 15 lakhs మీకు. 15 lakhs నాకు ఇస్తాను. ఉమ్, నేను ఏమన్నా సార్, ఉమ్, ఆ మంచితనానికి ఉమ్, ఏ రకంగా కృతజ్ఞత చెప్పుకోవాలి చెప్పండి. ఉమ్, స్టిల్ ఈ రోజు కూడా నా చెల్లెమ్మ రోజు ఫోన్ చేస్తుంది, అన్నయ్య గారు బాగున్నారా, అన్నయ్య గారు తిన్నారా, ఏంటి ఏం చేస్తున్నారు, షూటింగ్ లో ఉన్నారా, ఏంటి లేట్ అయిందా, నైట్ ఏమన్నా ఇన్ని అడుగుతుంది అమ్మ మంగా తల్లి. ఉమ్, మా వెంకట గారు, ఏమండి ఏం చేస్తున్నారు, ఏమైనా కావాలా, పర్లేదా, బాగా నడుస్తుందా, ఏమైనా పంపమంటారా, అమౌంట్. నేను మాట్లాడితే ఎమోషనల్ అవుతున్నా. కానీ గ్రేట్ అండి, ఎందుకంటే కట్నం ఇస్తేనే పెళ్లి జరిగిన ఈ రోజుల్లో మీకు అంత మంచి వాళ్ళు దొరకడం చాలా గ్రేట్. చాలా సార్, చాలా ఎన్నో జన్మల పుణ్యం అంటున్నారు కదా, ఎన్నో జన్మల పుణ్యం అంటారు. మీరు ఎన్నో జన్మల పుణ్యం అంటున్నారు, నేనేమంటున్నాను అంటే ఈ జన్మలో మీరు మీ తల్లిదండ్రులకు చూపించిన ప్రేమ కాబట్టి ఆ ఆశీర్వాదమే మీకు వచ్చింది. అందరూ అదే అంటారు, అందరూ అదే అంటారు. అలాగే మా అత్తయ్య మామయ్యని కూడా మొన్న వస్తే కూడా వాళ్ళకి కావాల్సిన అన్ని చేసి పంపించారు. జనరల్ గా ఎక్కడైనా సరే చిన్న చిన్నవి ఉంటాయి, మా అంటే ప్రతి ఇంట్లోనే ఉంటాయి, కానీ అవన్నీ నేను అసలు పట్టించుకోను. ఎందుకనంటే అది నా దగ్గర దాకా కూడా రానే ఉన్నాను. దానివల్ల ఏమవుతుంది, మనం తెలియకుండా ఎమోషన్ అవుతాం, వాళ్ళు హర్ట్ అవుతారు, వాళ్ళు హర్ట్ అయితే మనం హర్ట్ అవుతాం, వాళ్ళు బాధ పెట్టామని మనం హర్ట్ అవుతాం. అయినా నేను అసలు పట్టించుకోను, అలాంటివన్నీ చేయను అసలు. చిన్న చిన్న విషయాలు అవన్నీ నథింగ్. నా లైఫ్ లో చాలా చిన్న విషయాలు, నాకు ఆ విషయాల గురించి పట్టించుకోను. నాకల్లా కావాల్సింది ఏంటి, నా మిస్సెస్ కి స్టార్టింగ్ లో చెప్పిన ఒకే ఒక మాట ఏంటి తెలుసండి, నీకు ఏం కావాలో అడుగు, దొంగతనం చేయను, తప్పు పని చేయను, నీకు ఎలా కొలా నీకు కావాల్సింది తెచ్చి పెడతా, నిన్ను సంతోషంగా ఉంచుకుంటాను, నువ్వు ఎప్పుడైనా సరే ఏది కావాలన్నా అడుగు, నేను చేస్తా, నేను నీకోసం తెచ్చి పెడతా. అలాగే ఏ రోజు పాపం నిజంగా నా భార్య కూడా ఏ రోజు నాకు అది కావాలి ఇది కావాలి ఏ రోజు అడగలేదు. మేమిద్దరం ఏ కష్టపడ్డా ఏం చేసామో మన నా బిడ్డ కోసమే.